అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అడవితల్లి ఒడిలో జీవించే ఆదివాసీలు ఉపాధి లేక 15 ఏళ్ల క్రితం ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయారు. ఆ గ్రామంపై కన్నేసిన భూబకాసురులు మాత్రం ఆ గ్రామాన్ని పూర్తిగా భూస్థాపితం చేశారు. ఈ విషయంపై ఆర్టీవీ ప్రచారం చేసినటువంటి గ్రామాన్ని మింగేసిన భూబకాసురులు అన్న కథనానికి మాత్రం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడాను కదిలొచ్చింది. కంచెల మండలం బోగాబంది పంచాయతీ శివారు గ్రామైనటువంటి మాల్పాడు గ్రామానికి చెందినటువంటి ఆ 15 కుటుంబాలకు సంబంధించిన భూమితో పాటు ఆ పరిసర ప్రాంతంలో డీపట్టా, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన 20 ఎకరాలను కబ్జా చేసినటువంటి భూ బకాసురులు మాత్రం ఎన్సీ లేఅవుట్ నిర్వాహకులుగా నిర్ధారించారు. ఈ విషయంలో మాత్రం వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు ఆర్డీఓ మాత్రం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్డీఓ భరత్ నాయక్ నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం అంతా కూడాను ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఒక గ్రామం ఉండేది అనడానికి ఆ బావి బోర్ను కూడా పరిగణలోకి తీసుకున్నారు. విద్యుత్ స్తంభాలను కూడాను నేల కొరిగించి ఆ గ్రామానికి సంబంధించినట్టు ఇళ్లతో పాటు మొత్తం ఆ గ్రామ కంఠాన్ని కూడా స్వాధీనం చేసుకుని మొత్తం చదును చేసిన విషయాన్ని గమనించినటువంటి ఆర్డీఓ మాత్రం క్షేత్రస్థాయిలో ఈ భూమికి సంబంధించిన ప్రతి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ల్యాండ్ రికార్డులను కూడా వెరిఫై చేసిన తర్వాత ఆ 15 కుటుంబాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే ఎన్సీ లేఅవుట్ నిర్వాహకులు ఉన్నారో వారు మాత్రం 20 ఎకరాల భూమిని సేకరించి మొత్తం 996 ఫ్లాట్లు వేసి 60 గజాల స్థలాన్ని కేవలం ₹1,00,000కే విక్రయించేందుకు చేసిన క్రమంలో మాత్రం సుమారు 500 ఫ్లాట్లు అమ్ముడుపోయి వారు ఇచ్చినటువంటి ఆ ప్రకటనకు లోబడి చాలామంది ఇప్పటికే ₹1,00,000 ఇచ్చే ఫ్లాట్లు కూడా కొనడం జరిగింది. ఈ తరుణంలో ప్రచారం చేసిన ఈ కథనానికి స్పందించినటువంటి రెవెన్యూ అధికారులు మాత్రం ఈ విషయంపై ఆ లేఅవుట్కు సంబంధించిన స్థలాన్ని కొనుగోలు చేసినటువంటి లబ్ధిదారులు మాత్రం ఆ స్థలంపై వారికి హక్కు ఉండదన్న విషయాన్ని మండలం మాత్రం టమ్టమ్ వేసి దాన్ని మాత్రం ఈరోజు ప్రచారం చేయాలని తహసీల్దార్తో పాటు రెవెన్యూ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 500 మంది ఆ స్థలాలను కొనుక్కున్న నేపథ్యంలో ఎన్సీఏ లేఅవుట్ సంస్థ నిర్వహించినటువంటి ఈ అమ్మకాల విషయంలో బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చే పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక గిరిజన గ్రామానికి సంబంధించినటువంటి ఇళ్లతో పాటు వారి సేద్యం చేసే భూములతో పాటు మరోవైపు అటవీ శాఖ సంబంధించినట్టు 20 ఎకరాలను స్వాధీనం చేసుకున్న ఎన్సీఏ లేఅవుట్ అధికారులకు మాత్రం నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడానికి కూడాను వెనకాడేది లేదు. ఎంతటి వారైనా ఎవరు వారికి అండ ఉన్నా కూడాను వారిని వదిలిపెట్టేది లేదు. ఏదైతే మహల్పాడు గ్రామం ఉందో ఆ గ్రామానికి సంబంధించిన వలసపోయిన వారందరిని కూడా పిలిపించి వారి భూములను కూడా వారికి దఖలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇవన్నీ కూడా ల్యాండ్ రికార్డులో వారికి గనక దఖలై ఉంటే వారికి మాత్రం ఆ భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టా పుస్తకాలను రూపొందించి అందజేస్తామని కూడా ఒక భరోసా ఇచ్చారు. మరోవైపు ఎవరైతే ఎన్సీఏ లేఅవుట్ యాజమాన్యం ఉందో వారు ఆక్రమించిన భూమిలో 996 ప్లాట్లు వేయడం జరిగింది. ఇప్పటికే 500 వరకు విక్రయాలు చేసిన నేపథ్యంలో ₹1,00,000కే 60 గజాల స్థలాన్ని కొన్నటువంటి లబ్ధిదారులు మాత్రం ఈరోజు తన డబ్బులు ఎవరిస్తారన్న విషయంలో పోలీసులు కూడా ఫిర్యాదు ఇస్తున్నారు. ఏదైనా ఆర్టీవీ ప్రచారం చేసినటువంటి ఈ కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు మాత్రం ఆ గ్రామాన్ని పరీక్షించేందుకు, ఆ గ్రామం నుండి వలసపోయిన ఆదివాసీలు మళ్ళీ అక్కడ ఆవాసం ఉండేందుకు అనువైనటువంటి ఏదైతే కార్యాచరణ రూపొందిస్తున్నా వారందరూ కూడాను అక్కడ కుటుంబాలతో పాటు ఉండే విధంగా ఆ గ్రామాన్ని మళ్ళీ ఎందుకంటే రెవెన్యూ రికార్డులో పదిలంగా ఉన్నటువంటి మహల్పాడు గ్రామం మాత్రం ఈరోజు అక్కడ గ్రామం కనుమరుగవడం, రియల్ ఎస్టేట్ భూ దందాదారులు ఆ గ్రామాన్ని పూర్తిగా కనుమరుగు చేసి రియల్ ఎస్టేట్ దందా చేయడంతో పాటు ప్రభుత్వం భూములు కూడా స్వాధీనం చేసుకున్న విషయాన్ని నిర్ధారించుకున్నటువంటి ఆర్డీఓ వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడానికి కూడాను రంగం సిద్ధం చేశారు. ఆ ఫ్లాట్లు ఎవరు మున్ముందు కొనవద్దు, కొన్నవారందరూ కూడాను ఎవరైతే ఆ నిర్వాహకులను వారి దగ్గర నుండి డబ్బులు ఎవరైనా కనుక భూమి మీదకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామని ఆర్డీఓ చేసిన ఈ ప్రకటనతో మాత్రం కొనుగోలుదారులు అందరూ కూడాను గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ విషయంపై ఆ స్థలాన్ని పరిరక్షించాలి, ఆ గ్రామస్తులు మళ్ళీ ఆ గ్రామం దక్కేలా చేయాలని ఆర్టీవీ ప్రచారం చేసిన కథనానికి మాత్రం రెవెన్యూ శాఖ యంత్రాంగం అంతా కదిలొచ్చి ఆ గ్రామాన్ని మళ్ళీ రెవెన్యూ రికార్డుల్లో సృష్టించేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతగానో దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.